ఆంధ్ర రైతుకు ఉండే సమస్య వేరు, తెలంగాణ రైతుకు ఉండే సమస్య వేరు, కర్ణాటక రైతుకు ఉండే సమస్య వేరు, ఒరిస్సా రైతుకు ఉండే సమస్య వేరు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంత సమస్యలు వేరు. ఇంకా ఓ రకంగా చెప్పాలంటే ఆంధ్ర వల్ల తెలంగాణలోని రైతులకు ఒక రకం నష్టం రావచ్చు, తెలంగాణ వల్ల ఆంధ్ర వాళ్ళకు ఒక రకం నష్టం రావచ్చు. ఇట్లాగా రైతులకు సంబంధించి లాభ నష్టాలు ఆయా ప్రాంత భౌగోళిక స్వరూపాల ఆధారంగా ఉంటుంది. కానీ దేశవ్యాప్తంగా రైతులందరూ ఒకటేనంటే కాదు. ఏ రాష్ట్రపు రైతు ఆ రాష్ట్రానికి ఉంటారు. కాకపోతే రైతు అనేటటువంటి పాయింట్ మీద అందరూ ఒకటే. దాన్నే బాగా ఫ్లేరప్ చేసి వాడుకోగలిగాడు తికాయి. సుదీర్ఘకాలం పాటు మోడీని దెబ్బ కొట్టడం కోసం ప్రత్యర్థులు పన్నినటువంటి ఉచ్చుకి తనే పాత్రధారి కాదు, సూత్రధారి. దాని వెనకాల నడిపించినటువంటి వాళ్ళు వేరేగా ఉన్నారు. అయితే ఆ తికాయత్ మోడీ మీదన ద్వేషం పెంచేసుకుని మోడీకి వ్యతిరేకంగా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎన్నికల్లో దారుణమైనటువంటి పతనం అయ్యి రీసెంట్గా ఏదైతే భారత్ పాక్ వివాదం వచ్చినప్పుడు భారత్కి వ్యతిరేకంగా మోడీ మీద ద్వేషంతో చేసిన వ్యాఖ్యలతో రైతులే తిరగబడి కొట్టబోతే చివరికి పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి తనని కాపాడాల్సి వచ్చింది. ఇప్పుడు అదే సందర్భంలో ఆయనతో కలిసి సాగినటువంటి మరొక నేత మీదన ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. రాహుల్ బేడి, ఎవరైతే బీకేయు బేడి నేషనల్ ప్రెసిడెంట్ని మీదన ఇప్పుడు కేసు నమోదైంది. ఈ హేట్ స్పీచ్, భారత వ్యతిరేక తప్పుడు వ్యాఖ్యల మీదన.